V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ 38వ వార్డు గోడ్ నరసింహాచారి ప్రెస్ మీట్ ఆధ్వర్యంలో మచిలీపట్నం విశ్వ బ్రాహ్మణులు కర్రి మహేష్పై దాడి ఖండిస్తూ కర్రి మహేష్పై చేసిన దాడిని వెంటనే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు 38వ వార్డు అధ్యక్షుడు గోడ్ నరసింహాచారి. విశాఖ విశ్వ బ్రాహ్మణ బీసీ సాధకార సమితి తరపున గోడ్ నరసింహాచారి మాట్లాడతారు. బ్రాహ్మణ సంఘ సాధకారత కమిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని విశ్వ బ్రాహ్మణ సంఘానికి నిన్న జరిగినటువంటి దుస్సంఘటన, అతి కిరాతకమైనటువంటి సంఘటన, అతి బహుగల్పే సంఘటన మచిలీపట్నంలో విశ్వబ్రాహ్మణ కాలనీలో మా విశ్వబ్రాహ్మణుడైనటువంటి కర్రి మహేష్ అనేటువంటి కుటుంబాన్ని రోడ్డు మీద లాగినటువంటి వైసీపీ మోకలకి మేము గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం. ఏమయ్యా, జంజం వేసుకుంటే నీకు అంత అనువుగా ఉన్నామా? జంజం వేసుకున్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? జంగాలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, పద్మశాలి ఉన్నారు, తదితర అయినటువంటి అర్హులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా జంజం వేసుకున్నానికి అర్హులు. నీకంటే జంజం వేసుకున్న అర్హత లేదు. జంజం వేసుకున్నవాడు అంత అనువుగా కనిపిస్తున్నాడా? కాలనీలో పదే పదే వాళ్ళ ఇంటి ముందే కావాలని రెచ్చగొట్టి, కావాలని ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి నువ్వు నేను వ్యవహరించిన తీరు, ఈ పేరుని నాని తాలూకా బ్యాచ్ తాలూకా తీరు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు ఒకటి గమనించాలా, రాజకీయాల్లో ఉండేటప్పుడు శాంతి సహనం అవసరం, కానీ కిరాతకం, రౌడీయిజం, గోండాయిజం చేస్తే అది ఎన్నాలో సాగదు. మీరు కడపలో చేసినటువంటి సంస్కృతిని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించాలంటే మీకు చెల్లుబాటు కాదు. మేము ఇందు మూలంగా ఒకటే హెచ్చరిస్తున్నాం, కబడ్దార్ జాగ్రత్త. విశ్వబ్రాహ్మణ యొక్క జాతి దగ్గరకు వస్తే ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంతతి. 400 సంవత్సరాల కిందటే మానవ జాతి విధానానికి, మానవ జాతి మనుగడికి ఈ విధంగా సామాజిక స్పృహలో ఉండాలి, సామాజిక న్యాయం ఇది, సామాజిక భద్రత ఇది చెప్పినటువంటి మహానుభావుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. అటువంటి కుటుంబానికి చెందినటువంటి సంతతి చెందినటువంటి మమ్మల్ని, మా కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా ఉన్నామని, వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర తీసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారికి అనుగుణంగా విశ్వబ్రాహ్మణులు అందరూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీతో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు బీసీలో ఉన్నారు, బీసీ కులాలకు చెందినటువంటి వీళ్ళని టార్గెట్ చేయాలని చెప్పి పదేగా రెచ్చగొట్టి ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి వీడ్చి ఆడవాళ్ళను సైతం చూడకుండా దుర్భాషలాడినటువంటి ఈ పేరు నాని బ్యాచ్కి ఇందు మూలంగా కబడ్దార్. మేము ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం, మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరి జోలికి వెళ్ళాం. మా పనేదో మేము చూసుకుంటాం, మా 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 మతమేదో మేము చూసుకుంటాం, మా గౌరవేదో మేము నిలబెట్టుకుంటాం. మమ్మల్ని కూడా మీరు ఈ విధంగా టార్గెట్ చేసి రోడ్డు మీదకి లాగి కొట్టడం అనేది, మా ఇంటి ముందు మందుగుండు సామాను కాల్చి మమ్మల్ని ఊరుకున్న వాళ్ళని లోపలికి పిలిచినటువంటి మిమ్మల్ని వదిలే సమస్య లేదు. మీ మీద ఎవరైతే మా కర్రి మహేష్ మీద దౌర్జన్యం చేశారో, ఎవరైతే జంజం తెంపారో వాళ్ళ మీద ఇమీడియట్గా కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. వారి మీద ఇమీడియట్గా హత్యానేరం కింద అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేము రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మా విశ్వబ్రాహ్మణ ప్రభుత్వం ఏం చేసింది? ఒక ఉత్సవ విగ్రహాలలాగా 7-8 పెట్టి, చైర్మన్, డైరెక్టర్లు పెట్టి వాళ్ళు జీతగాలుగా వైసీపీ కార్యకర్తలుగా ఎంచుకుందే తప్ప ఒక్క రూపాయి కూడా లోన్లు ఇవ్వలా. అదేవిధంగా 10,000 రూపాయలు చేతురుతులకు అందరికీ ఇచ్చారు, మాకు అన్యాయం చేశారు. ఎమ్మెల్సీ ఇస్తాన్నారు, అన్యాయం చేశారు, అయినా భరాయించాం. కానీ ఇలా రోడ్డు మీదకి లాగి మమ్మల్ని, మా ఒక పేద విశ్వబ్రాహ్మణులను, మీరు బీసీ వర్గానికి చెందిన మమ్మల్ని మీరు టార్గెట్ చేస్తే మట్టుకు ఊరుకునే సమస్య లేదు. మేము రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై తగు నిర్ణయం తీసుకొని పలు సంఘాలతో, పలు కుల సంఘాలతో, బీసీ సంఘాలతో కూడా సమాలోచన చేసి దీని మీద మాకు న్యాయం జరగకపోతే కార్యాచరణ రూపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ మోకలకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ రాజకీయ వ్యవహారం మీరు చూసుకోండి, కుటుంబాల జోలికి రావద్దు. ఎందుకంటే మీ మద్దతు మీకుంది, మా మద్దతు మాకుంది. అంతిమంగా ఇచ్చేది ప్రజల నిర్ణయం, ప్రజల నిర్ణయం శిరోధార్యం. అంతవరకు మీరు 10 రోజులు వెయిట్ చేయండి. మీరు చల్లని నాణ్యంతో సమానం ఒక 10 రోజుల తర్వాత. ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. నిన్న కాక మొన్న పివి నరసింహ గారు ఇది
ఇది రాజ్యాంగపరంగా ఈ వ్యవస్థ వెళ్ళట్లేదు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని తొత్తులుగా వాడుకుంటున్నారు. కనీసం రాజ్యాంగాన్ని అమలు చేయడం సరికదా, ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అధ్వానంగా ఉంది. ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఈ వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. వ్యవస్థలన్నీ కూడా పునర్నిర్మాణం చేసుకోవాలి అంటే రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి, ఆ వ్యవస్థను నిలబెట్టుకోవాలని చెప్పి పబ్లిక్గా చెప్పారు. పీపుల్స్ ఆఫ్ డెమోక్రసీ వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గతంలో ఎలక్షన్ జరిపించినటువంటి ఈసీఐ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అదేవిధంగా పివి నరసింహ గారు ఫైనాన్స్ సంబంధించినటువంటి ఒక డైరెక్టర్, ఆయన కూడా చెప్పారు ఇది ఇటువంటి వ్యవస్థలు మరి వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి. కనీసం పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి కొల్లు రవీంద్ర గారు దీన్ని పెడితే వారు చూద్దాం మేము ఎంక్వైరీ చేస్తాం అన్నారు, కానీ కేసు నమోదు చేయలేదంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈ వ్యవస్థలో మనం గమనించాలి. అన్నటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారు. బీసీలు బ్యాక్ బోన్ అని చెప్పింది నారా చంద్రబాబు నాయుడు గారు. బీసీల కోసం 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. బీసీలకి 50 ఏళ్ళు, వీళ్ళు అన్నారు 67, 58 కాదు, 50 ఏళ్ళకే 4,000 పెన్షన్ ఇవ్వబోతున్నామని చెప్పినటువంటి మేనిఫెస్టోని తీయమన్నాడంటే వీడు ప్రజల తాలూకా నోరు కొడుతున్నాడని అర్థం, బీసీలు వెన్నెముక విరుస్తున్నాడని అర్థం. మా ఏదైతే సూపర్ 6 ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మేనిఫెస్టో ఉందో, ఏదైతే కూటమి అంతా కలిసి మేనిఫెస్టో తయారు చేశారో అది సూపర్ డూపర్ హిట్. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దీనంగా అతి హీనంగా ఒక మేనిఫెస్టో చాలా దీనంగా అతను చెప్పాడు. చెబుతూ ఏమన్నాడు, నేను కొన్ని పనులు చెయ్యలేకపోయాను, కొన్ని బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ వేయలేకపోయాను, మద్యపానం తీయలేకపోయాను అని అతనంతటా అతనే ఒప్పుకుంటే ఇంకా మేనిఫెస్టోకి విలువ ఉందండి. వాళ్ళ మేనిఫెస్టోకి మా మేనిఫెస్టో ప్రజల్లో ఇప్పటికే ఎక్కింది. మేనిఫెస్టో ఎక్కముందే ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు ఈ అరాచక ప్రభుత్వాన్ని దించాలని. ఈ మేనిఫెస్టో వెళ్ళిన తర్వాత ఇంకా సూపర్ డూపర్ హిట్ అయింది. లేదు, బంపర్ మెజార్టీతో కూటమి రాబోతుంది. 125 నుంచి 140 సీట్ల వరకు కూటమిదే విజయం, 25 సీట్లు ఎంపీ ఇది వస్తుందని మా అంచనా. అతను ఒకవేళ వ్యక్తిగతంగా వెళ్తానంటే అతని ఇష్టం. మా మద్దతుతో గెలిచేటంటే మా 38 వాడికి సంబంధించినటువంటిది తెలుగుదేశం పార్టీ 100కి 200% తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఒక్కరు కూడా కదలలేదు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అతను ఒక స్నేహశీలి. అతనికి చాలా ద్రోహం చేశారు. అందుచేత ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు అతని అఖండమైన మెజార్టీతో గెలిపిద్దామని. అందుకోసం అతనికి తిరుగులేదు. వ్యక్తిగతంగా ఎవరు ఏమి చేసినా సరే పార్టీ పరంగా కూటమి పరంగా మంచి బలోపేతంగా వంశీకృష్ణ 10-15 వేల మెజార్టీతో గెలబోతున్నాడని తెలియజేస్తాం. ఖండిస్తున్నాం వైసీపీ బోకల దౌర్జన్యం, ఖండిస్తున్నాం వైసీపీ బోకల దౌర్జన్యం, ఖండిస్తున్నాం మచిలీపట్నంలో విశ్వబ్రాహ్మణుల మీద జరిగినటువంటి అన్యాయాన్ని, ఖండిస్తున్నాం మచిలీపట్నంలో విశ్వబ్రాహ్మణ కాలనీ, ఖండిస్తున్నాం వైసీపీ బోకల దౌర్జన్యం, ఖండిస్తున్నాం విశ్వబ్రాహ్మణుల యొక్క ఐక్యత. ఖండించాలి.